బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప ఆల్మాస్పేట సర్కిల్ పేరు వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ఆల్మాస్పేట సర్కిల్ కు పాత పేరే కొనసాగించాలని ఓ వర్గం కోరుతుండగా టిప్పుల్ సుల్తాన్ పేరు తీసేసి హనుమాన్ సర్కిల్ గా మార్చాలని మరో వర్గం డిమాండ్ చేస్తుంది. దీంతో ఆల్మాస్పేట సర్కిల్ దగ్గర రెండు వర్గాలు ఆందోళనకు దిగాయి. దీంతో అక్కడ హై టెన్షన్ ఏర్పడింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కడప ఆల్మాస్పేట సర్కిల్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప ఆల్మాస్పేట సర్కిల్ పేరు వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ఆల్మాస్పేట సర్కిల్ కు పాత పేరే కొనసాగించాలని ఓ వర్గం కోరుతుండగా టిప్పు సుల్తాన్ పేరు తీసేసి హనుమాన్ సర్కిల్ గా మార్చాలని మరో వర్గం డిమాండ్ చేస్తుంది. దీంతో ఆల్మాస్పేట సర్కిల్ దగ్గర రెండు వర్గాలు ఆందోళనకు దిగాయి. దీంతో అక్కడ హై టెన్షన్ ఏర్పడింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కడప ఆల్మాస్పేట సర్కిల్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఇదే అంశం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యోగానంద్ ఫోన్ ద్వారా అందిస్తారు. యోగానంద్, గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి, ప్రస్తుతం గడపలోని ఆల్మాస్ సర్కిల్ వద్ద పరిస్థితి ఎలా ఉంది? గుడ్ ఆఫ్టర్నూన్ ఇంద్రజ. కడప నగరంలో హనుమాన్ శోభాయాత్ర కాసేపు ఉద్రిక్త వాతావరణం దారితీసని చెప్పచ్చు. ఏదైతే హనుమాన్ జయంతి ఒక వారం రోజుల్లో హనుమాన్ జయంతి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు పెద్ద ఎత్తున హిందూ సంఘాలు కానీ హిందూ ఉత్పాదకులతో కూడా భారీ బైక్ ర్యాలీ తలపెట్టారు. అది ఆల్మాస్పేట సర్కిల్ వద్దకు చేరుకోగానే ఆ సర్కిల్ పేరు కూడా టిప్పు సుల్తాన్ సర్కిల్ గా పేరు మార్చాలని గతంలో ఏదైతే ప్రతిపాదించారో దాన్ని నిర్మించుకోవాలంటే కూడా పెద్ద ఎత్తున రెండు వర్గాల మధ్య కూడా రచ్చకు దారి తీయడంతో ఇప్పుడు పోలీసులు పెద్ద ఎత్తున చేరుకొని ఆ రెండు వర్గాలు కూడా శాంతింపజేశారు. అయితే ఇది వేరే ప్రాంతాలకు వ్యాపించకుండా కూడా పోలీసులు పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాటు కూడా చేశారు. ముఖ్యంగా అయితే కడపలో రాయచోటి లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా కూడా ఈ ముస్లిం హిందూ వర్గాల మధ్య పెద్ద ఎత్తున గొడవ చెలరేగుతూ ఉంటాయి కాబట్టి అటువంటి ప్రాంతాల్లో కూడా ఎటువంటి అవాంఛనీయ చోటు చేసుకోకుండా పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం దగ్గర పరిస్థితి ప్రశాంతంగా చెప్పచ్చు ఇంద్రజ. యోగానంద్ చెప్పండి. థ్యాంక్ యూ యోగానంద్.